ఈ న్యూ ఇయర్ నుంచి నాలాగే గలగల మాట్లాడుతానన్నా వై ఆర్ సో సైలెంట్? న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా జరిగింది కదా. రియలీ ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఏమైంది? కమ్ ఆన్ సూర్య, స్పీక్ సంథింగ్. కష్టమే. ఏంటి? నీలా డబ్బాలో రాళ్ళేసినట్టు గలగల మాట్లాడటం అంటే కష్టమే. ఇలా మాట్లాడడం కూడా ఒక ఆర్ట్. డు యు నో దట్? అవునవును, సోది కూడా ఒక ఆర్టే. సోది? ఎస్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ సోది? చెప్పొచ్చేది కాఫీ, దాని మీనింగ్ ఏంటి? అది చెప్పు. వద్దులే, చెప్తే ఏడుస్తావు. చెప్పమన్నానా? నాతో ఏమైనా చెప్పాలా? ఏం చెప్పాలి? అదే నేను అడుగుతున్నాను. ఏం లేదే. ఓ, ఏమీ లేదా? చేదు కాఫీ, నువ్వేమైనా చెప్పాలా? ఏం లేదులే. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు ఈ చేదు కాఫీ ఎవరికి అర్థం కాదు. చా. ఏమండి? చెప్పు రాజీ. ఒక్కసారి అలా చూడండి. ఇలా చూస్తున్నానుగా. వెన్నెల ఎంత బాగుందో. అవును, అచ్చం నీలాగే ఉంది. ఆ చంద్రుని చూడండి, ఎంత అందంగా ఉన్నాడో. అవునవును, నా అలాగే ఉన్నాడు. అబ్బా, మీరు మరీ అంత అందగాళ్ళా? అందుకేగా మన పెళ్లికి ముందు, పెళ్ళైన కొత్తలో అందగాడమ్మా, మా రాముడు ఎంతో అందగాడమ్మా అని నన్నే చూస్తూ పాట పాడేదానివి. అబ్బా చెప్పండి. రాజీ, వారిని ఈ ఆడావిడ అప్పుడైపోయిందే. ఈ డ్రెస్ ఆడవాళ్ళు ఎట్టా వేసుకుంటారో కానీ నాయనా. ఎందుకు వస్తేనేలే, పిల్ల చూస్తుంటే లేత కొబ్బరిలాగా నవనవనవలాడిపోతుంది. ఈ జడని నా సవరంగా చేసేసుకోవాలి. పైగా ఈ గెటప్లో ఏం చేసినా ఎవరు కనిపెట్టలేరు. అమ్మా, చంద్ర,
What are you doing here? నీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తున్నావా? Why? Why you looking like that? ఎప్పటి నుంచి నీతో మనసు మెప్పి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. బట్ లొకేషన్ కలిసి రాలేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్తా. నా మనసులో భావాన్ని నీ ముందు పరచడానికి ఈ న్యూ ఇయర్ ఎంట్రీ ఒక గ్రేట్ అకేషన్. శామ్, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా మనసు నీతో వెళ్ళిపోయింది. నా మనసులోనే లేదు. అందుకే ఓపెన్గా చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ శామ్. ఐ రియల్లీ లవ్ యూ శామ్. నీ మీద ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇన్నాళ్ళకి నా ప్రేమను ఓపెన్గా చెప్పగలిగాను. ఐ లవ్ యూ శామ్. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పు శామ్. అచ్చా, నేను చెప్పింది శామ్ వినలేదా? ఈసారి కూడా మిస్ అయిపోయింది. చంద్ర, ఎలాగైనా ఈ విషయాన్ని శామ్కి చెప్పాలి. టైం చూసుకొని చెప్పేయాలి. చెప్తా. तेरे मेरे बीच में कैसा है ये बंधन अंजाना నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే నన్ను వదిలి నీవు పోలేవులే ఏయ్, ఎక్కడికి పోతావు చిన్నదానా నా చేతుల్లో చిక్కుకున్న కుర్రదానా ఎక్కడికి కాదు హే, నేను కరీనా హే. కరీనా కుర్రదానా ये क्या है? ఏ ఒక్కసారి నీ వామహస్తాన్ని నా తనువంతా పులకించేలా ఒక్కసారి అలా దగ్గరికి తీసుకుని ఒక్కసారి చూపించవా చూపించు చూపించవా కరీనా కరీనా అమ్మమ్మ, అయ్యో, ఈ హడావిడిలో ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. అమ్మమ్మకి కేక్ ఇచ్చి ఎక్స్క్యూజ్ అడగాలి. ఎస్, అమ్మమ్మ, are you angry? I know you're angry. ఇలాంటి పార్టీలు, పర్టికులర్గా ఇలాంటి న్యూ ఇయర్ పార్టీలు జరగడం నీకు ఇష్టం లేదని, అది ఇండియన్ కల్చర్ కాదని, అందుకే యు నాట్ ఇంట్రెస్టెడ్ అని కూడా తెలుసమ్మమ్మ. మీకు ఇష్టం లేదని తెలిసి
నేను ఇలా పార్టీ అరేంజ్ చేయడం తప్పే. ఇట్స్ మై ఫాల్ట్ అమ్మమ్మ. ఐ అగ్రీ విత్ యూ. బట్ యు నో వన్ థింగ్, ఇలాంటి న్యూ ఇయర్ పార్టీ ఇండియాలో కూడా చాలా మంది చేసుకుంటారు. అయినా ఈ ఇంట్లో జరగకూడదు, ఐ నో దాట్. బట్ నేను ఇలా పార్టీ అరేంజ్ చేయడానికి, అందరినీ ఈ పార్టీలో ఇన్వాల్వ్ చేయడానికి ఒక చాలా గుడ్ ఒపీనియన్ ఉంది. అదేంటో చెప్పినామమ్మా. ఈ మధ్య మన ఇంట్లో అందరూ మూడీగా, డల్గా, డిసప్పాయింటింగ్గా ఉంటున్నారు. ఒకరిని ఒకరు పలకరించుకుంటున్నా అది హార్ట్ఫుల్గా, ఫుల్ ఫ్లెష్గా ఉండడం లేదు. దాట్స్ వై అందరిలోనూ ఆ డిస్టర్బెన్స్ అవాయిడ్ చేయడానికి చిన్న ట్రయల్ వేశాను. అదే ఈ పార్టీ మోటివ్. అందరూ బాగుండాలని, హ్యాపీగా ఉండాలని ఇలా చేశానే కానీ మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదమ్మమ్మా. నీకిష్టం లేని పని అస్సలు నేను చేయను. కానీ ఇల్లన్నాక అందరి మొహాల్లో సంతోషం, అందరి జీవితాల్లో కళ ఉండాలని నువ్వే చెప్తుంటావుగా, నేను అదే ఫాలో అయ్యాను. ముందుగా నీకు మాట చెప్పి నీ పర్మిషన్ తీసుకొని ఈ పార్టీ అరేంజ్ చేద్దాం అనుకున్నాను. బట్ అడ్వాన్స్గా చెప్తే సర్ప్రైజ్ ఉండదని ఇలా సస్పెన్స్ మెయింటైన్ చేశాను. తప్పంతా నాదే. కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. అమ్మమ్మ, నువ్వు కూడా ఈ కేక్ తింటే I'll be so happy. Or else I'll feel very sad. Amma, one more thing. నువ్వు ఈ కేక్ తింటేనే నన్ను క్షమించినట్టు. ఏం చేసినా your wish, your blessings. చినుకల్లే వచ్చావే, ఎంతగానో నచ్చావే, విలువైన ఊహల్లోనే నువ్వు కలిసావే, అందమైన నీ స్నేహాన్నే కోరుకున్నదే నామదే, మాట కలిపైనా సరే నిన్ను చేరవందే, చల్లగా నా మనసే దోచావే, మెల్లగా నీలోనే దాచావే, చల్లగా నా మనసే దోచావే, మెల్లగా నీలోనే దాచావే.
గుడ్ నైట్. ఒరే శ్రీనివాస్, ఈ న్యూ ఇయర్ నీకు బ్యాడ్ ఇయర్, నాకు గుడ్ ఇయర్. ఇవాళ నా చేతులను నువ్వు అయిపోయావురా. పద్మకి నాకు అడ్డుగోడలా ఉన్న నిన్ను ఒకే ఒక్క దెబ్బతో చంపేస్తాను. వస్తున్నాను. శ్రీ యాదగిరి, యాదగిరి, వేర్ ఇస్ హి? ఏమయ్యాడు? మార్నింగ్ నుంచి కనిపించడం లేదు. వర్క్ చెప్పి బయటికి పంపించారా? ఒకవేళ ఇలా బయటకు వెళ్ళినా తనేం చేస్తున్నా తను ఎవ్రీ మూమెంట్ నాకు చెప్పాలి కదా. Don't do anything, don't go anywhere without telling me అని చెప్పాను కదా. What happened to him? ఎక్కడికి వెళ్ళాడు?